హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం తమిళ్లో రిలీజ్ అయిన కుదురై వాల్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. స్టోరీ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. అది ఏమి అంటే, మీకు ఈ మూవీ స్టోరీ అర్థం కావాలి అంటే మీరు ఖచ్చితంగా మూవీ చూడాలి. ఫస్ట్ మీరు నా ఎక్స్ప్లెనేషన్ విని మళ్ళీ మూవీ చూడండి. అప్పుడు మీకు నేను చెప్పిన పాయింట్స్ అన్ని స్టోరీలో కనెక్ట్ అవుతాయి. ఒకవేళ మీరు మూవీని ముందుగానే చూసింటే ఇంకా మేలు. మీరు నాతో కాంటాక్ట్ అవ్వాలన్నా లేదా ఏదైనా మూవీని రికమెండేషన్ చేయాలన్నా ఇన్స్టాగ్రామ్ ద్వారా నాకు మెసేజ్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలి అంటే ఇప్పుడు లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే, మన హీరో పేరు శరవణ. తను ఒకరోజు పొద్దున నిద్రలేచి చూస్తే గుర్రానికి ఉండాల్సిన తోక తనకు వచ్చింటుంది. అది తనకు ఎలా వచ్చింది అని తనకు అర్థమే కాదు. బాగా ఆలోచిస్తే తనకు వచ్చిన కళే దీనికి కారణం అనిపిస్తుంది. కానీ ఆ కళ ఏమి అనేది తనకు గుర్తుండదు. శరవణ పరిష్కారం కోసం వెతుకుతున్నప్పుడు డ్రీమ్స్ని ఆపే ఒక అవ్వ గురించి తెలుస్తుంది. శరవణ ఆ అవ్వను వెళ్ళి కలిసి తనకు వచ్చిన తోక గురించి చెప్తాడు. అవ్వ తనతో మాట్లాడుతూ, నీకు తోకున్నట్టు నాకు కనపడడం లేదే అంటుంది. ఇక్కడ మనకు ఒక విషయం అర్థమవుతుంది. అది ఏమి అంటే, శరవణకి ఉన్న తోక తనకి మాత్రమే కనిపిస్తుంది అని. అవ్వ తనతో మాట్లాడుతూ, ప్రతి కళకి ఒక అర్థం ఉంటుంది, దాన్ని మనం తెలుసుకుంటే మనం ఆ కళను అడ్డుకోవచ్చు అంటూ నీ కళను గుర్తు చేసుకో ఉంటుంది. శరవణ ఒక బ్యాంక్ ఎంప్లాయ్. తనకంటూ ఈ లోకంలో ఎవరూ ఉండరు. ఒంటరి జీవితాన్ని గడుపుతూ సిగరెట్లకి మందుకి బానిసైపోయి ఉంటాడు. ఒకరోజు శరవణ ఆఫీస్కి వెళ్తూ ఒక పాన్ షాప్ దగ్గర ఆగుతాడు. బాబు అనే అతను శరవణ దగ్గరికి వచ్చి మాట్లాడిస్తాడు. బాబు శరవణ ఇద్దరు ఒకే అపార్ట్మెంట్లో ఉంటారు. బాబు కూడా ఒంటరివాడే. తనకంటూ ఎవరు ఉండరు. తను ఆ ఒంటరితనాన్ని పోగొట్టుకోవడం కోసం పింకీ అనే కుక్కను పెంచుకుంటూ ఉంటాడు. శరవణ పనిచేస్తున్న బ్యాంకులోకి తన మ్యాథ్స్ టీచర్ వస్తాడు. శరవణ ఆయన్ని చూసి మాట్లాడేస్తాడు. మ్యాథ్స్ టీచర్ శరవణకి విజిటింగ్ కార్డు ఇచ్చి, ఏదైనా ఒకరోజు వీలు చూసుకొని ఇంటికి రా అంటాడు. ఒకరోజు శరవణ ఫ్లాట్లో ఉన్నప్పుడు ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ శరవణ ఫ్లాట్కి వచ్చి లైఫ్ ఇన్సూరెన్స్ని రెన్యువల్ చేసుకోవడం కోసం అప్లికేషన్ ఫిల్ చేయాలి అంటాడు. శరవణ తన పేరుని మర్చిపోయి అప్లికేషన్లో ఫ్రాడ్ అని రాస్తుంటే ఏజెంట్ దాన్ని చూసి, మీ పేరు శరవణ అని చెప్తాడు. దానికి శరవణ, నా పేరు ఫ్రాయిడ్, నువ్వు నా డబ్బులు కొట్టేయడం కోసం ఇదంతా చేస్తున్నావు కదా అంటూ ఏజెంట్తో గొడవపడతాడు. శరవణకి తన పేరుతో అర్థం కాక స్ట్రెస్ ఫీల్ అవుతాడు. బ్యాంకులో ఉన్నప్పుడు కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. శరవణకి స్ట్రెస్ ఎక్కువైపోయి బాల్తో ఆడుకోవడం స్టార్ట్ చేస్తాడు. అలాగే వాళ్ళ మేనేజర్ని బాల్తో కొడతాడు. దానికి మేనేజర్ పోలీసులను పిలిపించి శరవణాన్ని అరెస్ట్ చేపిస్తాడు. అలాగే తనని జాబ్లో నుంచి తీసేస్తాడు. పోలీసులు శరవణకి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారు. శరవణ ఇంట్లో ముందు తాగుతున్నప్పుడు బాబు కూడా అక్కడికి వస్తాడు. ఈ బాబు శరవణాన్ని కూడా బాబు అని పిలుస్తుంటాడు. అది ఎందుకో మీకు లాస్ట్లో తెలుస్తుంది. బాబు శరవణతో మాట్లాడుతూ, బాబు అనే వ్యక్తి మీ ద్వారా క్రియేట్ చేయబడ్డాడు. నేను అద్దంలో చూసుకుంటే ఎలా అయితే ఆపోజిట్గా ఉంటానో మీరు కూడా అలానే ఆపోజిట్గా ఉంటారు అంటాడు. అసలు ఇక్కడ బాబు ఏం చెప్తున్నాడు అంటే, శరవణ బుద్ధి నా బుద్ధి అద్దంలో వచ్చే రిఫ్లెక్షన్లా ఉంటుంది అని. శరవణ ఈ విషయాలు మొత్తం ఆ అవ్వకు చెప్తాడు. అవ్వ మాట్లాడుతూ, నువ్వు చెప్పింది నువ్వు డైలీ చేసే పనుల గురించి, నాకు కావాల్సింది నీ డ్రీమ్స్ గురించి, ఏమైనా గుర్తుకుంటే చెప్పు అంటూ, నీ డ్రీమ్స్ గురించి నువ్వు కనుక్కొని దాన్ని అడుకోకపోతే నువ్వు ఇంకొన్ని రోజుల్లో గుర్రంలా మారిపోతావంటుంది. శరవణకి స్ట్రెస్ ఎక్కువైపోయి అవ్వని బాల్తో కొడతాడు. దానికి అవ్వ శరవణాన్ని కొట్టి అక్కడి నుంచి తరిమేస్తుంది. శరవణ బాగా ఆలోచిస్తే తనకి తన కళ గుర్తుకొస్తుంది. ఆ కళ్ళలో శరవణ ఒక తోకలేని గుర్రాన్ని చూస్తాడు. ఆ గుర్రం దగ్గర ఒక అమ్మాయి ఉంటుంది. శరవణ ఆమెను చూసి, ఆ గుర్రానికి ఎందుకు తోకలేదు అని అడుగుతాడు. దానికి ఆ అమ్మాయి సమాధానం చెప్పకుండా ఇంకేదో విషయం చెప్తుంది. శరవణ ఈ గుర్రం హైబ్రిడ్ గుర్రమేమో అనుకుంటాడు. ఆ గుర్రానికి లేని తోకే శరవణకి వచ్చింటుంది. శరవణ ఇంట్లో పడుకున్నప్పుడు ఉన్నట్టుండి నిద్రలేస్తాడు. అప్పుడు తనకి ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు, ప్రకృతి దేవత. తన పేరు వానవిల్. శరవణకి వచ్చిన కల్లో గుర్రంతో పాటు ఒక అమ్మాయి ఉంటుంది కదా, ఆ అమ్మాయి ఈ అమ్మాయి. శరవణ మ్యాథ్స్ టీచర్ మ్యాథ్స్లో ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్పింటాడు. శరవణకి ఆ మాటలు గుర్తుకొచ్చి ఆయన్ని వెళ్ళి కలిసి తన ప్రాబ్లం గురించి తన కళ గురించి చెప్తాడు. శరవణ ఇక్కడ కూడా నా పేరు ఫ్రాయిడ్ అని వాళ్ళ టీచర్తో అంటాడు. దానికైనా నీ పేరు శరవణ అంటూ, గుర్రం 6కి సింబల్. గుర్రం ఒక అమ్మాయిని సూచిస్తుంది. నీ లైఫ్లో ఉన్న ఒక అమ్మాయిని నువ్వు మర్చిపోయావు, అందుకే ఈ గుర్రం నీ కల్లోకి వచ్చింది అంటాడు. శరవణ, నా లైఫ్లో ఎలాంటి అమ్మాయి లేదు అంటాడు. దానికి మ్యాథ్స్ టీచర్, బాగా గుర్తు చేసుకో, నీ లైఫ్లో ఖచ్చితంగా ఒక అమ్మాయి ఉంటుంది అంటాడు. శరవణ అపార్ట్మెంట్లోకి వచ్చి బాబుని మాట్లాడదామని తన ఫ్లాట్కి వెళ్తాడు. బాబు తను చెప్పినట్టుగా ఒంటరివాడేమీ కాదు, తనకి భార్య కూతురు ఉంటారు. బాబు తన బాడీలోకి 200 సిరింజీలు ఎక్కించుకొని సూసైడ్ చేసుకొని చనిపోయి ఉంటాడు. శరవణ ఇన్ని రోజులు చనిపోయిన బాబుతో మాట్లాడింటాడు. శరవణ బాబు తనకు చెప్పిన మాటలన్నీ బాబు భార్యకి చెప్తాడు.
దాంతో ఆమె తన భర్తను గుర్తు చేసుకొని బాధపడడం స్టార్ట్ చేస్తుంది. బాబు కూతురు శరవణ దగ్గరికి వచ్చి, మా అమ్మ మా నాన్నని ఇప్పుడిప్పుడే మర్చిపోతోంది. నువ్వు మళ్ళీ ఆయన్ని గుర్తు చేయడం వల్ల మా అమ్మ ఆయన్ని గుర్తు చేసుకొని మళ్ళీ ఏడుస్తోంది అంటూ శరవణని తిడుతుంది. శరవణ పరిష్కారం కోసం ఆస్ట్రాలజర్ని వెళ్ళి కలుస్తాడు. అతను శరవణ గురించి మొత్తం తెలుసుకొని, నువ్వు ఆ గుర్రం ఒక హైబ్రిడ్ గుర్రం అని చెప్తున్నావు. హైబ్రిడ్ గుర్రం అంటే ఒక ఆడుగుర్రం అంటూ నువ్వు ఇంకొన్ని రోజుల్లో ఆడుగుర్రానిగా మారిపోతావంటాడు. శరవణకి స్ట్రెస్ పెరిగిపోయి బాల్తో అతను కొడతాడు. దానికి అతను తన ఫీజు లాక్కొని శరవణని తరిమేస్తాడు. శరవణ తన జీవితంలో ఎక్కడైనా ఒక అమ్మాయి ఉందేమో అని ఆలోచిస్తున్నప్పుడు స్టోరీ పాస్ట్లోకి వెళ్తుంది. శరవణ తన ఫ్యామిలీతో కలిసి యాజీ మండపం అనే ఊర్లో జీవిస్తుంటాడు. తన ఫ్యామిలీలో తనతో పాటు అమ్మ, నాన్న, అక్క, అవ్వ ఉంటారు. శరవణకి ఆ ఊరిలో ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది. తన పేరు నీలి. వానవిల్ అనే ఒక అమ్మాయి ఆ ఊరికి కొత్తగా వస్తుంది. తను ఆ ఊరిలో ఉన్న బావి దగ్గరికి వెళ్తుంది. అక్కడ వాటర్లో ఉన్న తన రిఫ్లెక్షన్ తనని లోపలికి లాగేసి తను బయటికి వస్తుంది. నీలి, శరవణ ఇద్దరు వానవిల్తో పరిచయం పెంచుకుంటారు. అంతా ఇలా ఉండగా శరవణ వాళ్ళ అక్క స్కూల్కి వెళ్ళే చోట ఒకరిని ప్రేమించి ప్రెగ్నెంట్ అవుతుంది. ఈ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిసి పెద్ద గొడవ జరుగుతుంది. కానీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళ అక్కకు వచ్చిన ప్రెగ్నెన్సీ ఫెయిల్ అవుతుంది. దాంతో తను ఆ బాధలో బావిలో దూకి చనిపోతుంది. ఊరిలో ఉన్న అందరూ వానవిల్లి ఊరికి వచ్చిన తర్వాతనే ఇవన్నీ తిరుగుతున్నాయంటారు. దానికి శరవణ వాళ్ళ నాన్న రాయి తీసుకుని వానవిల్ని కొడతాడు. దాంతో తను అక్కడి నుంచి మాయమైపోతుంది. అందరూ తను ఒక దుష్టశక్తి అనుకుంటారు. శరవణ వాళ్ళ అక్క చనిపోయిన తర్వాత నుంచి ఎప్పుడు నీలితో పాటే ఉంటాడు. శరవణ రోజు తన పేరును మార్చుకుంటూ ఉంటాడు. నీలి మాత్రం పేరు మార్చుకోదు. శరవణ వాళ్ళ ఊరిలో ఒక బావి ఉంటుంది. ఆ బావి దగ్గరికి వెళ్లేందుకు అందరూ భయపడుతుంటారు. ఎందుకంటే శరవణ వాళ్ళ అక్క అక్కడ చనిపోయి ఉంటుంది కాబట్టి. తను అక్కడ దయ్యంగా ఉంది అని ఎవరు అక్కడికి వెళ్లరు. శరవణ కూడా అక్కడికి వెళ్లేందుకు భయపడతాడు. అప్పుడు వాళ్ళవ్వ తనతో, ఈ లోకంలో ఎవరు దయ్యాలుగా ఉండరు. చనిపోయిన ప్రతి ఒక్కరూ పక్షులుగా మారి ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్ళిపోతారు అంటుంది. ఈ విషయమే శరవణ నీలికి చెప్తాడు. అదే టైంలో యాక్టర్ ఎంజీఆర్ చనిపోతారు. ఈ విషయం ఊర్లో వాళ్ళు తెలుసుకొని చాలా బాధపడతారు. శరవణకి, నీలికి ఎంజీఆర్ గారి క్యాపు అలాగే స్పెట్స్ బావిలో కనిపిస్తాయి. వాళ్ళిద్దరూ మనం వాటిని వేసుకుంటే పక్షుల్లాగా మారిపోతాం, దాంతో మనం ప్రపంచం మొత్తం తిరిగి రావచ్చు అనుకుంటారు. వాళ్ళిద్దరూ బావిలో నుంచి ఆ క్యాపు స్పెట్స్ తీసుకోవడం కోసం చాలా ట్రై చేస్తారు. కానీ లేట్ అయిపోయేసరికి వాటిని రేపు తీసుకుందామని ఇద్దరింటికి వెళ్ళిపోతారు. నీలి నేను రేపు ఆకాశంలో ఎగురుతా అని చాలా సంతోషంగా నిద్రపోతుంది. కానీ నిద్రలోనే చనిపోతుంది. నీలి చనిపోయేసరికి శరవణ ఒంటరివాడైపోతాడు. శరవణకి ఇదంతా గుర్తుకొచ్చి ఆ బావి దగ్గరికి వెళ్తాడు. నీలి శరవణ కోసం వెయిట్ చేస్తూ అక్కడే ఉంటుంది. శరవణ నేనే నీ ఫ్రెండ్ అని నీలితో అంటాడు. కానీ నీలి శరవణ మాటలు నమ్మదు. అలాగే తనకి శరవణకి ఉన్న తోక కనిపిస్తుంది. నీలి తన మాటలు నమ్మకపోయేసరికి శరవణ అక్కడి నుంచి వచ్చేస్తాడు. శరవణ ఫస్ట్ టైం బాబు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక అతను బాబు వాళ్ళ ఇంట్లో ఉంటాడు. అతను ఎవరో కాదు, డిటెక్టివ్. బాబు చావుకి కారణం ఏంటో తెలుసుకోవాలి అని బాబు భార్య తనను పిలిపించింటుంది. అతను మొత్తం ఎంక్వైరీ చేసి బాబు చావుకి కారణం ఏంటో కనిపెట్టింటాడు. బాబు 200 సిరింజీలు బాడీలకు ఎక్కించుకొని చనిపోయింటాడు. ఇది ఆత్మహత్యనే కానీ బాబులో ఉన్న బాబు ఇదంతా చేసింటాడు. మీరు స్టోరీ బాగా వినంటే ఒక విషయం బాగా అర్థమైంటుంది. అది ఏమి అంటే బాబు శరవణతో మాట్లాడిన ప్రతిసారి బాబు బాబు అని పిలుస్తుంటాడు. అంటే బాబుని చంపింది శరవణనే. ఈ విషయం డిటెక్టివ్ కనుక్కొని తన భార్యకి చెప్తాడు. కానీ ఈ పని శరవణనే చేసినట్టు ఎలాంటి ప్రూఫ్ ఉండదు. శరవణ తన మైండ్ని కంట్రోల్ చేసి చిన్నప్పటి శరవణని నీలి దగ్గరికి పంపిస్తాడు. శరవణ, నీలి ఇద్దరు బావిలో ఉన్న క్యాప్ని స్పెట్స్ని తీసుకొని పక్షుల్లాగా మారి ఎగిరిపోతారు. శరవణ నిద్రలో నుంచి లేస్తాడు. తనకి ఉండాల్సిన గుర్రంతో కూడా వెళ్ళిపోయి ఉంటుంది. ఇక్కడ స్టోరీ ఎండ్ అవుతుంది. స్టోరీ మీకు నీట్గా అర్థం అవడం కోసం నేను 3 పార్ట్స్గా డివైడ్ చేసి 2 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీట్గా వినండి. నెంబర్ 1 రియల్. ఇక్కడ శరవణ బ్యాంకులో పనిచేస్తూ ఒంటరి జీవితాన్ని గడుపుతుంటాడు. శరవణకి మందు సిగరెట్ల అలవాటు ఫుల్గా ఉంటుంది. ఈ అలవాట్ల వల్ల మనోడికి స్ట్రెస్ ఫీలింగ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందువల్లే ఎప్పుడు చేతిలో బాల్ ఉంటుంది. శరవణ బాబు చనిపోయిన న్యూస్ని టీవీలో చూస్తాడు. మన హీరోకి స్ట్రెస్ ఫీలింగ్స్ ఎక్కువ కాబట్టి బాబు తన పక్కనే ఉన్నట్టు ఊహించుకోవడం స్టార్ట్ చేస్తాడు. శరవణ బ్యాంకులో వాళ్ళ మ్యాథ్స్ టీచర్ని కలిసిన విషయం నిజమే. అలాగే బ్యాంకు మేనేజర్ని బాల్తో కొట్టి జాబ్లో నుంచి డిస్మిస్ అవ్వడం కూడా నిజమే. నెంబర్ 2 డ్రీమ్. తను నిద్ర లేచిన తర్వాత తనకు గుర్రం తోక వచ్చినట్టు తను కల్లో ఊహించుకుంటూ ఉంటాడు. అంతే, తనకు నిజంగా ఎలాంటి తోక వచ్చిండదు. అందుకే మన హీరో లాస్ట్ నిద్ర లేచినప్పుడు ఆ తోక ఉండదు. తను ఆ డ్రీమ్లోనే ఆ తోకని పోగొట్టుకోవడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తాడు. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే అవ్వని వెళ్ళి కలవడం,
వాళ్ళ మ్యాథ్స్ టీచర్ని వెళ్ళి కలవడం, జాతకాలు చెప్పే తన్ని వెళ్ళి కలవడం. నెంబర్ 3, ఫ్లాష్ బ్యాక్ ఆర్ పాస్ట్. తను ఆ తోకకి పరిష్కారం వెతుకుతూ తన పాస్ట్ని కూడా క్రియేట్ చేసుకుంటాడు. అంతేకాని అది నిజం కాదు. ఫ్లాష్ బ్యాక్లో ఉన్న వానవిల్ని, వాటర్లో ఉన్న తన రిఫ్లెక్షన్ తనని వాటర్లోకి లాగి తను బయటకు వచ్చింటుంది. దాంతోపాటు నీలి, శరవణ ఇద్దరు ఎంజీఆర్ క్యాప్ స్పెట్స్ పెట్టుకుంటారంటే పక్షుల్లాగా మారిపోయింటారు. ఇది డ్రీమ్ కాబట్టి తను ఎలాగైనా క్రియేట్ చేసుకోవచ్చు. అందుకే సీన్స్ అన్నీ లాజిక్ లేకుండా ఎలా పడితే అలా వెళ్ళిపోతుంటాయి. సింపుల్గా చెప్పాలి అంటే డ్రీమ్లో మనం కూడా సూపర్ హీరో అయిపోవచ్చు. ఈ డ్రీమ్లో ఉన్న ప్రతి ఒక్కరూ శరవణకి రియల్గా పరిచయం ఉన్న వాళ్ళే. ముందుగా బాబు గురించి మాట్లాడుకుంటే, శరవణ బాబుని న్యూస్లో చూసింటాడు కాబట్టి డ్రీమ్లో కూడా తన గురించి, తన ఫ్యామిలీ గురించి ఊహించుకుంటాడు. శరవణ బాబుని చంపింది కల్లో మాత్రమే, నిజంగా కాదు. శరవణ వాళ్ళ అన్న రియల్ లైఫ్లో ఎవరు అంటే, రోజు శరవణ పాన్ షాప్ దగ్గర ఆగి సిగరెట్ తాగుతుంటాడు కదా, ఆ షాప్ కీపరే ఫ్లాష్ బ్యాక్లో వాళ్ళ నాన్న. శరవణ వాళ్ళ అక్క రియల్ లైఫ్లో ఎవరు అంటే, శరవణతో పాటు పనిచేసే బ్యాంక్ ఎంప్లాయ్. శరవణ ఫ్రెండ్ నీలి ఎవరు అంటే, బాబు కూతురు. శరవణ బాబు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలో తనను చూసింటాడు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలి అంటే, తనకి తోక రావడం ఒక డ్రీమ్ అంతే. తను బ్యాంక్లో పనిచేయడం, జాబ్ పోగొట్టుకోవడం మాత్రం నిజం. సో ఇది ఫ్రెండ్స్, కుతురే వాళ్ళ మూవీ గురించి. మేము స్టోరీ గురించి ఏమైనా పాయింట్స్ మిస్ అయ్యింటే కామెంట్స్లో మాకు చెప్పండి. మాతో పాటు ఆడియన్స్ కూడా తెలుసుకుంటారు. నేను ఈ వీడియోకి 500 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. సో గుద్దేయండి ఫ్రెండ్స్, గుద్దేయండి. మీరు కొట్టడానికి లైక్ బటన్ పగిలిపోవాలి. ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ కావాలంటే ఇప్పుడెప్పుడైనా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మరొకటితో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.